గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మన ఈ నిర్ణయాలన్నీ కూడా ఎప్పుడు సూపర్ 6లో భాగంగా అమలు అవుతాయా లేదనేది చాలామంది కూడా అనుకునేవాళ్ళు. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మంత్రి గారు అయిన తర్వాత మన మోడీ గారు ఆధ్వర్యంలో ఈరోజు సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క పథకం మేము ఏవైతే ఆ రోజు చెప్పామో అవన్నీ కూడా తూచా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా అమలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ ప్రభుత్వం వస్తేనే మొట్టమొదటిగా 3000 పెన్షన్ 4000, 5000 పెన్షన్ 15000, 10,000 రూపాయలు ఆ రోజు కూడా మేము చెప్పాము. ఆ మాట ప్రకారం కూడా నిలబెట్టుకున్నాం. దాంతోపాటు ఉచిత సిలిండర్ 3 సిలిండర్లు ప్రతి కుటుంబానికి 3 సిలిండర్లు మేము ఇస్తామన్న రోజు గ్యాస్ కనెక్షన్ ఇస్తామని చెప్పాం. అది కూడా ఈరోజు సక్సెస్ఫుల్గా మేము నిలబెట్టుకున్నామని కూడా చెప్పుకోవచ్చు. మూడోది వచ్చేసి తల్లికి వందనం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా 3 ఉన్నారా, 7 మంది ఉన్నారా, 8 మంది ఉండే పిల్లలు, చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే ఆ కుటుంబానికి తల్లికి వందనం వేసిన ఘనత మా గౌరవ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది. పార్టీలకు అతీతంగా ఆ రోజుల్లో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఒక సైకో సీఎం అయిన తర్వాత పార్టీలను చూసి తెలుగుదేశం పిల్లలంటేనే వెంటనే వాళ్ళు కూడా ఆ రోజు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ మా నాయకుడు లోకేష్ బాబు గారు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉండే బిడ్డకి ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలనే ఆలోచనతో తల్లికి వందనం వేసిన ఘనత గౌరవ మన లోకేష్ బాబు గారికి కూడా దక్కుతుంది. అదేవిధంగా అన్నదాత సుఖీబాబు కూడా మన ఎంతమంది రైతులు ఉంటే అందరికీ కూడా 20,000 రూపాయలు వేస్తామని ఆ రోజు మాట ఇచ్చాం. ఆ మాట ఈరోజు నిలబెట్టుకున్నాం. రైతన్నలు ఎంతో ఆనందంగా కూడా ఈరోజు ఉన్నారు. పంటలు పెట్టుకోవడానికి డబ్బులు లేకపోతే ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం 2,000, చంద్రబాబు నాయుడు గారు 5,000 అంటే దాదాపు ప్రతి ఒక్క కార్డు పాస్బుక్కి 7,000 రూపాయలు వేసిన ఘనత గౌరవ చంద్రబాబు నాయుడు గారికి కూడా దక్కుతుంది. అది ఒకటైతే ఇంకోటి ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు ప్రయాణం. అంటే మేము అనుకున్నాం, నాతో పాటు మా మహిళలంతా మన రాష్ట్రానికే కాదు మన ఉమ్మడి జిల్లాకి ఇస్తే చాలని మేమంతా అనుకున్నాం. నా నియోజకవర్గం 3 జిల్లాలు 3 మండలాలు అనంతపూర్లో ఉంటాయి, 3 మండలాలు వచ్చి సత్సాయిలో ఉంటాయి. మన ఉమ్మడి జిల్లాకు కావాలని నేను కూడా సార్ని లెటర్ పెడితే వెంటనే కూడా అంగీకరించారు. దాంతోపాటు ఉమ్మడి జిల్లాకు వస్తే చాలనుకున్నాం. అది కాకుండా ఆగస్టు 15 79వ స్వతంత్ర దినోత్సవం రోజు మా మహిళలందరికీ కూడా అందరి మహాల్లో ఆనందం చూడాలనే ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అనౌన్స్ చేసిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ కూడా ఇదే కాకుండా బస్సు ప్రయాణం తను కూడా మా మహిళలతో పాటు బస్సు ప్రయాణం కూడా చేశారు. ఈరోజు మా మహిళలు నేను బస్సులో ఆత్మకూరు నుంచి ఈరోజు నేను ఆత్మకూరు మండలం గొరదిండ్ల నుంచి ఆత్మకూరు దాకా మా మహిళలు అందరి మధ్యలో కూర్చొని నేను వస్తా అంటే చాలా ఆనందంగా చెప్తున్నారు. అమ్మ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెద్ద ఆవిడ ఉంది, ఆవిడ ఏం చెప్తుంది, మా అన్న చంద్రన్న వచ్చిన తర్వాత నేను అనంతపురం పోతా అంటేనమ్మా దాదాపు 50 రూపాయలు మాకు ఖర్చు వచ్చేది, వచ్చిపోయాక 100 రూపాయలు. కానీ ఈరోజు 100 రూపాయలు నాకు ఆదా అయింది. ఇప్పటికే నేను 3 సార్లు నేను ప్రయాణం చేశానని ఈరోజు ఏ మహిళని అడిగినా ఒక్కటే చెప్తున్నారు. ఇంకొక అమ్మాయి చెప్తున్న నా కూతురు నంద్యాలలో చదువుతోంది. ఈరోజు నంద్యాల నుంచి ఇక్కడికి రావాలంటే 300 రూపాయలు టికెట్లు, మళ్ళీ ఇటు నుంచి పోవాలంటే తిరిగా 300 అంటే 600 రూపాయలు మాకు టికెట్ ఖర్చే ఉండేది. ఈరోజు నా బిడ్డ ఫ్రీగా పండగకు కూడా వచ్చిందని చాలా సంతోషంగా ఆమె కూడా చెప్పిన విషయాలు కూడా చెప్తున్నాం. అట్లా రకరకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏవైతే సూపర్ 6లో భాగంగా ఏవైతే మేము చెప్పామో అవన్నీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం తూచా తప్పకుండా అన్నీ కూడా మేము అమలు చేసి ప్రతి ఒక్క మహిళ ఆనందంగా ఉన్నారు, ప్రతి ఒక్క రైతన్న కూడా ఆనందంగా ఉన్నారు, ప్రతి బిడ్డ కూడా బాగా చదువుకుంటున్నారని మనం గొప్పగా కూడా చెప్పుకోవచ్చు. అదే కాకుండా చాలామంది వైఎస్ఆర్ సైకోలు అంటారు. జగన్ రెడ్డికి ఏం పని పాట లేక ఆయన దగ్గరికి ఎవరు కూడా పోలేదంట, ఒక్కరు కూడా కనీసం మాట్లాడించేకి. అది దృష్టిలో పెట్టుకొని మాజీ ఎమ్మెల్యేలందరినీ కూడా పిలిపించి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకాలు కూడా అమలు చేయలేదు, సూపర్ 6 అన్నారు, అది 06 లాగా ఉంది. మీరు కూడా గ్రామాలకు ఇంటింటికి వెళ్ళి మీరు కూడా చెప్పండి, ప్రచారం చేయమని అన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే కానీ వైఎస్ఆర్ లీడర్ కానీ వచ్చి మా కార్యకర్తలు ఇంట్లో మీ కార్యకర్తల ఇంటికి కూడా వెళ్ళి అడగండి, తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు లబ్ధి పొందారా లేదా,
అన్నదాత సుఖీభావ్ పడిందా లేదా, తల్లికి వందనం పడిందా లేదా, కరెక్ట్గా రేషన్ ఇస్తున్నారా లేదా, అదేవిధంగా ప్రతి ఒక్కటి ఈరోజు బస్సు ప్రయాణం టికెట్ తీసుకుంటున్నారా లేదని ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మీరు అడగండి. తీచి లాగి చంపక చలామణి కొట్టేలాగా బుద్ధి మీకు సమాధానం చెప్తారని ప్రత్యేకంగా వైఎస్ఆర్ లీడర్లకు కూడా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనా ఈరోజు ఉచిత ప్రయాణం పెట్టిన దానికి చంద్రబాబు నాయుడు గారు మా మహిళలందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా చెప్తున్నాం. ఈ రోజుకి ప్రతి రోజు ఫస్ట్ రోజు సెకండ్ రోజు తక్కువ ఉన్న కంటిన్యూగా దాదాపు 60 లక్షల మంది మహిళలు ఈరోజు ప్రయాణం చేశారు. ప్రయాణం కూడా టెంపుల్స్కి వెళ్ళారు, వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు, స్కూల్లో కాలేజ్ పిల్లలను చూడడానికి వెళ్ళారు, వాళ్ళు ఏదైనా సొంత పనులు ఉంటే చూసుకోవడానికి కూడా వెళ్ళారు. చాలా సంతోషంగా ఉందని మా మహిళలందరూ చెప్తున్నారు. మా మహిళలందరి తరఫున థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఎన్యూ